పోయి మాకంతా అమ్మగారు ఉదయం వాయిపు చెప్తుంది లేచి లేదని అక్కడ దాన్ని మొత్తం నిద్ర లవలైపోతున్నా ఏం చదువుతున్నా వేస్తే అనుకున్నాను. పోయిన ఆదివారం వచ్చిన ప్రార్థన చేశాడు, నీళ్ళు ఇచ్చారు. ఎవరి కాలంలో 3 రోజులు పెట్టి అమ్మగారు కొని తిన్నా 5 గంటలు లేచి మేము పైన పట్టుకుని గద మీద వెళ్ళి కొనుక్కున్నాను. మనసు మీద కొనుక్కోవడం నాకు ఇష్టం లేదు. కింద కొనుక్కుంటే మోకానికి ప్రార్థన చేస్తాయి అనుకుని కింద కొనుక్కొని అమ్మగారు కొని తిన్నా 5 గంటలు లేచి కొద్దిన వాటిని చదవగలుగుతున్నాను. అందుకని 5 మీరు 2వ స్థానంలో మోకాల నుంచి ప్రార్థన చేయండి, మాకు ఏకీభవించినప్పుడు అమ్మగారు ప్రార్థన ఏకీభవించినాను. 5 గంటలు మరి నాకు ఎందుకని వీళ్ళు ఇచ్చారు. మరి మేము ఎక్కడికి వచ్చినాక అమ్మగారు వాయికులు మరి ప్రార్థన అన్ని బాగా నేర్చుకున్నాం. మరి బిడ్డలు బిడ్డగా పరిచయం బాగా ఇంకా చేయాలని ఇంకా నమ్మకం ఉండాలని మా కుటుంబాలకు నా బిడ్డల వరకు ప్రార్థన చేయదే నా సాక్షి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరినా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరినా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో నీవు నామము ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. నీవు నామమే ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. కాబట్టి దేవుడు చేసే కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్య కార్యములు. ఉదయ కాలంలో లేచి దేవుని స్తుతించాలి. తప్పనిసరిగా మాతో కలిసి మీరు మందిరానికి రాలేకపోయినా ఏ స్థలంలో ఉన్నా ఏకీభవిస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే అక్కడ దాసుడు స్వస్థత పొందినట్లుగా మేము ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే మీరు ఏ స్థలంలో ఉన్నా మిమ్మల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడు ఆయన, శక్తివంతుడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజైతే నాకేంటో చాలా కొత్తగా అన్ని కనిపిస్తున్నాయి. మరి కొన్ని చాలా గిఫ్ట్స్ వచ్చేసినట్లున్నాయి. మదర్స్ డే సందర్భంగా సాక్ష్యాలు చెప్పదలిచి ఉంటే మీకు అవకాశం. ఈ గిఫ్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా మదర్స్ డే సందర్భంగా తల్లుల గురించి ఏదైనా మంచి టెస్ట్ మనీ ఇవ్వాలి అంటే ఈ మదర్స్ డే సందర్భంగా మీకు అవకాశం.